ఛానల్కి క్రేజీ అడ్డీ ఫ్యామిలీకి స్వాగతం అండి. ఈరోజు మేము చేస్తున్న రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ వాటికి కావాల్సిన పదార్థాలు: కేజీ చికెను, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాలు, ఉప్పు, నూనె, పసుపు, ఆవాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, సాజీరా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ముందుగా చికెన్లో అండి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి మంచిగా కలపాలండి. ఫస్ట్ ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 4 స్పూన్ల ధనియాలు వేసుకోవాలండి. దాని తర్వాత కొద్దిగా వేగాలి, దోరగా వేయించుకోవాలండి. ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 దాల్చిన చెక్క, ఇలాచి 4-5 లవంగాలు, సాజీరా వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలండి. వేగినాయండి. ఇవి మరొక గిన్నెలోకి వేసుకొని తర్వాత అదే ప్యాన్లో తగినంత నూనె, కొద్దిగా నూనె వేడవ్వాలండి. ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే దాంట్లో వాటర్ వస్తాయండి, భయపడాల్సిన అవసరం ఏం లేదు. వాటర్ అన్నీ పోయే వరకు, మంచిగా డీప్ ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వాటర్ వస్తాయండి, భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఏ వంట అయినా కూడా చేస్తూ ఉంటేనే వస్తూ ఉంటుంది. ఇలా ఫ్రై అవ్వాలండి అంతా. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ముందుగా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. దాని తర్వాత ఇందాక మనం చూపించిన మసాలాలు, వేయించుకున్న మసాలాలు ఉన్నాయి కదండి, అవి కాస్త మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఆ మసాలా కూడా ఈ చికెన్లో వేయాలి. మసాలా పొడి అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. మసాలా కొద్దిగా వేగిందండి. దాంట్లోకి ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలి. దాంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవాలండి. దాన్ని మంచిగా కలుపుకోవాలి, కలిసిపోయేలాగా.
ఇలా కలుపుకోవాలి. ఫ్రై అయ్యిందండి చికెన్ వచ్చేసి. చికెన్ పచ్చడి రెడీ. ఆఫ్ చేస్తున్నాం మేము స్టవ్ అయితే. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత దీంట్లోకి నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి. ముందుగా చెప్పడం నేను మర్చిపోయానండి, సారీ. చల్లారిపోయిందండి మన చికెన్ వచ్చేసి. దాంట్లోకి కొద్దిగా నిమ్మరసం తీసుకుందాం మనము. ఒక 3 నిమ్మకాయలు తీసుకొని నిమ్మరసం తీసుకొని పిండుకుందాము. నిమ్మకాయ రసాన్ని బాగా కలుపుకోవాలండి. మంచిగా కలిసిపోయేలాగా చికెన్కు పట్టేలాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మన చికెన్ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిని చూడండి. చికెన్ పచ్చడి రెడీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్.